మాఘపురాణం 11వ అధ్యాయం. భీముని ఏకాదశి వ్రతము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలో మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడని విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనను. దుష్ట సావాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొంచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోనప్పుడు ఆలోచించిన, అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని. ధనము శరీరం బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం చెందుచూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపద అంతా అపహరించబడింది. అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యేనని రోదన చెందినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయంలోనే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువల్ల అతనికి మాఘమాస నది స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడా వణికి బిర్ర బిగిసిపోవచ్చు. నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయటం వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేసెను. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలశాలుడు, భోజన ప్రియుడు, ఆకలికి మాత్రము ఆగలేనివాడు. బండెడు అన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనని కుతూహలం పుట్టింది. కానీ ఒక విషయములో బెంగతో ఉండను. అదేమనా, ఏకాదశి ఎందునాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకుపోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పలికాను. సరే, నేను అటులనే చేయదును కానీ విప్రోత్తమా, నేను భోజన ప్రియుడ